సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మంత్లీ వచ్చేసరికి 1 lakh వరకు కూడా మంత్లీ శాలరీతో వన్ ఆఫ్ ద బెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రేడ్ ఏ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్తో పాటు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కూడా ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మనకి ఆల్రెడీ November 8th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక December 2nd వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారని చెప్పేసి టెంటేటివ్ డేట్స్ అయినా కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక గ్రేడ్ ఏ ఆఫీసర్ ఉద్యోగాలకు మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 21 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చినట్లయితే కనుక 33 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్ట్ వర్క్ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ స్ట్రీమ్స్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్తో పాటుగా జనరల్ విభాగంలో కూడా మనకి ఎక్కువ వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక గ్రేడ్ ఏ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో మనకి బేసిక్ పేనే మనకి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల అడ్మిజిబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి ట్రావెల్ అలవెన్సెస్, డిఎన్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్తో పాటు గ్రాట్యుటీ, ఎల్టీఎస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల అడ్మిజిబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 1 lakh వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది గైస్. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదైనటువంటి పోస్టులను గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు గైస్. ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ అయినటువంటి 175 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కాకుండా సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్తో పాటుగా జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 1100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే కనుక సో ఇక్కడ మనకి జనరల్ స్ట్రీమ్లో ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక్కడ మనకి చాలా రకాల క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క 3rd 4th క్వాలిఫికేషన్ అనేది ఎవరికైతే ఉంటుందో
ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీరు చార్టర్డ్ అకౌంటెంట్ అనేది కంప్లీట్ చేసిన, లేదంటే మీరు ఎంబీఏ ఆర్ పీజీడీఎం అనేటువంటి దాన్ని ఎనీ డిసిప్లిన్లో కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి నోట్ పాయింట్లో కనుక చూసుకున్నట్టయితే కనుక మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ క్రైటీరియా ఆర్ నాట్ రిక్వైర్డ్ for candidates having educational qualification as indicted at serial number 3rd or 4th అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి నోటిఫికేషన్లో ఇచ్చేటువంటి యొక్క 3rd, 4th క్వాలిఫికేషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క క్వాలిఫికేషన్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు అని చెప్పేసి ఇక్కడ మనకి వాళ్ళే నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మిగిలినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నిటికీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం అనేది జరిగింది గైస్. సో ఎంబీఏ ఆర్ పీజీడీఎం అనేటువంటి దాన్ని ఎనీ డిసిప్లిన్లో కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 3 పేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫేజ్ 1లో మనకి ఆబ్జెక్టివ్ విధానంలో మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంఎస్సి ఎంఈ పాలసీ, రెగ్యులేటరీ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్, ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి కూడా రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఫైనల్గా మనకి స్ట్రీమ్ స్పెసిఫిక్ టెస్ట్ నుంచి మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 200 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం అనేది జరుగుతుంది. 200 మార్క్స్. టోటల్గా మనకి 120 మినిట్స్ పాటు కూడా మనకి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. నెక్స్ట్ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్ట్రీమ్ స్పెసిఫిక్ టెస్ట్లో భాగంగా మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్గా మనకి ఇక్కడ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక పర్టికులర్ టాపిక్స్ నుంచే మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఇక ఫేజ్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫేజ్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఫేజ్ 2లో మనకి పేపర్ 1తో పాటు పేపర్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1లో మనకి డిస్క్రిప్టివ్ విధానంలో మనకి 3 క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం జరుగుతుంది. పేపర్ 2లో మాత్రం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్తో పాటు డిస్క్రిప్టివ్ విధానంలో కూడా మనకి సమ్ క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి డీటెయిల్ సిలబస్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక ఫేజ్ 2ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఫేజ్ 1 అనేది మనకి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, గుంటూరు అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ లొకేషన్లో ఫేజ్ 1 అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఫేజ్ 2 అనేది మాత్రం 2 రాష్ట్రాల తెలుగు అభ్యర్థులకి కూడా హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో మాత్రమే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.